కడప జిల్లా వేంపల్లి పంచాయతీ పరిధిలోని పకీరుపల్లెకు చెందిన సయ్యద్ సుమియా అనే బాలిక అదృశ్యమైంది. ఈ ఘటన సోమవారం పకీరుపల్లె గ్రామంలో కలకలం రేపింది. తల్లిదండ్రులు మాబూవలి, రమీజా గొర్రెపిల్లలను మేపుకొని జీవనం సాగించేవారు. ఈ క్రమంలో తల్లిదండ్రులకు సొంత పని ఉండటంతో కుమార్తె సుమియా చింతలమడుగుపల్లె సమీపంలోని బట్లల కోనకు గొర్రెపిల్లలను మేపుకొనేందుకు వెళ్లింది. సాయంత్రం 5 గంటలైనా తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు గుట్టల ప్రాంతంలో వెతికినా కనిపించకపోవడంతో దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సిఐ నర్సింహులు, పోలీస్ సిబ్బందితో పాటు బాలిక తల్లిదండ్రులు, బంధువులు చుట్టుపక్కల కొండల్లో పరిశీలించిన గొర్రెల పిల్లలు ఉన్నాయి. కానీ బాలిక కనిపించకపోవడంతో అనుమానాలు వ్యక్తం చేశారు. మద్యం తాగుతూ అదే ప్రాంతంలో చింతలమడుగుపల్లెకు చెందిన 3 యువకులు కనిపించడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా వారి వాట్సాప్ స్టేటస్లో బాలికకు సంబంధించిన వీడియోలు కనిపించాయి. 3 అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ వివరాలు తెలుసుకున్న బంధువులు ఒకంత ఆగ్రహావేశాలకు లోనై మా అమ్మాయి ఆచూకీ తెలపాలంటూ పోలీస్ స్టేషన్ను చుట్టుముట్టి కుర్చీలు, అద్దాలను విరగ్గొట్టారు. ఆ యువకులే మా అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రాత్రి 10:30 గంటల ప్రాంతంలో సుమియా గొర్రెల మంద వద్దకు వచ్చి అక్కడే పడిపోయింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అదృశ్యమైన బాలిక కనిపించడంతో తల్లిదండ్రులు, పోలీసులు ఒకంత ఊపిరి పీల్చుకున్నారు. డీఎస్పీ మురళీనాయక్ బాలిక దగ్గరకు వెళ్లి మాట్లాడి తల్లిదండ్రులతో సహా కడప రిమ్స్కు తరలించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో పూర్తి విచారణ జరుగుతుందని, ప్రస్తుతం బాలికకు ట్రీట్మెంట్ జరుగుతుందని, ఆ బాలికతో మాట్లాడిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఈరోజు మన వేంపల్లి టౌన్లో ఒక అమ్మాయి సుమియా అనేటువంటి 18 నుంచి 19 సంవత్సరాల మధ్య ఉంటుంది. 1 సంవత్సరం అటు ఇటున్నా కూడా ఈరోజు ఊరు అవుట్కట్స్లో ఉన్నటువంటి వేంపల్లికి సౌత్ సైడ్లో గొర్రెలు తోలుకొని పోయి ఉంటుంది. ఆ గొర్రెలు తోలుకొని పోయే టైంలో అమ్మాయి మార్నింగ్ నుంచి 1-1:30 ప్రాంతంలో కూడా వరకు క్షేమంగానే ఉంటుంది. గొర్రెలు మేపుకుంటూ ఉంటుంది. కొన్ని విషయాల దృష్ట్యా అక్కడ ఏం జరిగింది అనేటువంటిది మళ్ళీ నేను మాట్లాడతాను. ఎందుకంటే ఆమె వ్యక్తిగత విషయాలు ఇంతమందిలో మాట్లాడడం ధర్మం కాదు. అమ్మాయి కొద్దిగా ఆరోగ్యంగానే ఉంది. మాట్లాడిన తర్వాత వివరిస్తాను. ఆ అమ్మాయి వచ్చిండేదిను కనపడడం లేదని వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు తీసుకురావడము. ఆ పోలీస్ స్టేషన్లో వచ్చిన తర్వాత ఆ అమ్మాయితో ఎవరైతే చనువుగా మాట్లాడుతూ ఉంటాడో ఒక అబ్బాయి, ఆ అబ్బాయి పైన డౌట్ వచ్చి మన పోలీసు వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి రావడము. అమ్మాయి కొద్దిగా భయంతో సరిగా మాట్లాడలేకపోవడము, ఎక్కడొక్కడ దాముకోవడం పొదల్లో ఇట్లా జరిగింది. అంతలో సందర్భంలో ఈ ఎవరైతే అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నారో, వాళ్ళ బంధువులు ఉన్నారో, వాళ్ళకి తెలిసినటువంటి బంధువులు ఉన్నారో వాళ్ళంతా పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి మా అమ్మాయిని ఎక్కడుంది, ఖచ్చితంగా మాకు ఇప్పటికిప్పుడే మాకు సమాచారం కావాలని చెప్పి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆందోళనకు రావడము ఇవన్నీ జరిగినాయి. అమ్మాయి ఫైనల్గా మనం కొద్దిగా మన యొక్క ఇన్ఫార్మెంట్స్ ద్వారా కొద్దిగా ట్రేస్ అవుట్ అక్కడే పంపడం వల్ల అమ్మాయి ట్రేస్ అవుట్ అయింది. ఆ ట్రేస్ అవుట్ క్రమంలో అమ్మాయిని ఫోన్లో వాళ్ళ నాన్నగారితో మాట్లాడించినాము. మాట్లాడిన తర్వాత మేమంతా పోవడం జరిగింది. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ముందు పోవడం జరిగింది. పోయిన తర్వాత అమ్మాయికి ఎక్కడైతే ఎస్ఐ గారు, సిఏ గారు, వీళ్ళంతా సిఐ ఎవరైతే నర్సింగ్లు ఉన్నారో వీళ్ళకి సంబంధించిన వాళ్ళంతా మన రిమ్స్ హాస్పిటల్ కడపకు తరలించినాము. ఎందుకంటే అమ్మాయికి మార్నింగ్ అన్నం తినిందంటేను, మార్నింగ్ అన్నం తినింది కాబట్టి దానికి సంబంధించినటువంటిది దానికి కొద్దిగా తెలియదు కాబట్టి అన్కాన్షియస్ ఉంది కాబట్టి వాళ్ళతో పాటు అన్కాన్షియస్ పోయింది కాబట్టి తీసుకొని పోయినాం. దీనికి సంబంధించినటువంటి విశేషాలు ఏమి లేవు. అమ్మాయి క్షేమంగా ఉంది.
దానికి సంబంధించినటువంటి అమ్మాయి వీడియోలన్నీ మీకు రిలీజ్ చేస్తున్నాము. పాప క్షేమం, పాప బంధువులతో పాటు కడప హాస్పిటల్లో పోయింది. ఉమెన్ కానిస్టేబుల్ 2 ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ జిల్లా ఎస్పీ గారు అశోక్ కుమార్ సార్ చాలా గట్టిగా ఉన్నారు. అదే రకంగా గట్టి డీజీపీ సార్ ఉన్నారు, గట్టి గవర్నమెంట్ కూడా ఉంది. కాబట్టి ఉమెన్ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని పోలీసులో మేము మా సబ్ డివిజన్ సంబంధించినటువంటి ఎస్ఐస్, పక్కా ఎస్ఐస్, ట్రాఫిక్ హద్వలి, తిరుపాల నాయక్ ఎస్ఐ గారు, అదే రకంగా ఓసై సిఐ గారు అంతా కలిసి మనం ట్రేస్ అవుట్ చేసినాం. ఈ హ్యాపీగా ఉంటే మనం చెప్తాను. మార్నింగ్ అన్నం తినింది, అన్నం లేదు కాబట్టి కొద్దిగా మాట్లాడేటువంటి స్టేజ్లో ఉంది. అంత తప్ప ఏం కాదు, ఆరోగ్యంగానే ఎలాంటివి ఏం లేదు. కానీ ఇంకోటి కానీ వాళ్ళ మేకల దొడ్లు అయితే ఎక్కడైతే ఉందో దాని పక్కనే ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. వాళ్ళకి సంబంధించినంతా చూసినారు, నీళ్ళు కూడా తాపించినారు. ఉండాలి ఒక హాస్పిటల్ చేరుకొని కొద్దిగా వైద్యం అంటే అమ్మాయే మాట్లాడుతున్నారు.